అందరికీ నమస్కారం. పూర్వం నుంచి కూడా ఒక నానుడి ఏంటంటే, గోదావరి జిల్లాలనే ఆంధ్రప్రదేశ్ కేరళగా అంటే కొబ్బరి తోటలు ఎక్కువగా, మరీ ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలోని, అదేవిధంగా పశ్చిమ గోదావరి అయితే సాంద్ర వ్యవసాయ పద్ధతి అమల్లో ఉన్న జిల్లా కాబట్టి రెండు జిల్లాలు ఇప్పుడు పచ్చగా కలకలాడుతూ చాలా కన్నుల పండుగగా ఉండేవి. దానికోసం అని చెప్పి అందరూ కూడా ఆంధ్ర కేరళ అని చెప్పి సంబోధించేవారు ఈ జిల్లాల్ని. పచ్చని పశ్చిమ గోదావరి జిల్లా, లేకపోతే ప్రశాంతమైన గోదావరి జిల్లాలో అని చెప్పి పూర్వం అనుకునేవారు. ఇప్పటి పరిస్థితి చూస్తుంటే ఈ దొంగలు, ఇసుక మాఫియా, ఈ దోపిడీదారులు, మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న ఈ రాజకీయ నాయకులు, స్థానిక ప్రతినిధులు, వీళ్ళ పద్ధతి చూస్తుంటే త్వరలోనే ఈ పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలు, పూర్వం తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాగా సంబోధించే రెండు జిల్లాలు కూడా భవిష్యత్తులో ఇరాక్లా తయారైపోతాయి. ఎందుకంటే నిన్నే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నేను విలేకరులకు కూడా తెలియజేశాను. కలెక్టర్ గారికి చాలా సంవత్సరాల మట్టి నేను ఏ కలెక్టర్ ఉన్నా సరే ఇసుక దోసుకెళ్ళిపోతున్నారో, మట్టి దోసుకెళ్ళిపోతున్నారో, ఎవరిని లెక్క చేయట్లేదు, ప్రభుత్వానికి ₹1 ఆదాయం రావట్లేదు, కోట్ల మీద వీళ్ళు అమ్మేసుకుంటున్నారని చెప్పి ఎన్ని చెప్పినా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే మైన్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇంక ఎవరో కూడా కలెక్టర్ కానీ, ఎంఆర్ఓలు కానీ ఎవరో పట్టించుకున్న పాపాన్ని పోవట్లేదు. పైగా మరీ ముఖ్యంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట కాన్స్టిట్యున్సీ, ఆచంట శాసనసభ నియోజకవర్గం, ఆ నియోజకవర్గంలోనే మొన్న గ్రామం పెనుగొండ మాది. ఈ ఆచంట నియోజకవర్గానికి ఒక స్పెషలైజేషన్ ఉంది. ఎందుకంటే గోదావరి నది పరివాహక ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువ ఉన్నది ఆచంట అనుకుంటా. చాలా ర్యాంపులు ఉంటాయి. ఆచంట సిద్ధాంతంలో స్టార్ట్ అవుతుంది. గోదావరికి ఆ బ్రిడ్జి దాటిన వెంటనే పశ్చిమ గోదావరి జిల్లా ఎంటర్ అయిన వెంటనే అక్కడ నుంచి ఆచంట కాన్స్టిట్యున్సీ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచే గోదావరి నది ప్రారంభమవుతుంది. చాలా రీచ్లో ఉన్నాయి. ఇసుక దోసుకెళ్ళిపోయేవారు. ఆ ఇసుక మీద ఆ ఇసుక దోపిడీ అట్లా జరుగుతుండగా ఇప్పుడు లేటెస్ట్గా మట్టి దోపిడీ ప్రారంభించారు. ఏదో దొంగచాటుగా పట్టుకెళ్తున్నారులే అని చెప్పి అనుకుంటానికి లేకుండా నేను స్వయంగా ఆచంట వెళ్ళి నిన్న అక్కడికి వెళ్ళాను. అక్కడ ఘర్షణ జరుగుతుందని ఒకళ్ళిద్దరు ఫోన్ చేస్తే వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే జై జవాన్ జై కిసాన్ అని చెప్పి ఒక పెద్ద నినాదం ఉండేది పూర్వం. ఇప్పుడు జై కిసాన్ కాదు, జోహార్ కిసాన్ అని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితిలో ఉంది. అన్ని కులాలకు సంబంధించి, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన రైతులు చాలా విధాలుగా అక్కడ కుమిలిపోతున్నారు. ఎందుకంటే అటు ఇటు వ్యవసాయ భూములు ఉన్నాయి, మధ్యలో నక్కల డ్రైన్ అని చెప్పి ఆచంట ఎంట్రన్స్లోనే బ్రిడ్జ్ దగ్గర తగులుతుంది. ఆ నక్కల డ్రైవ్ని ఆనుకుని ఇటుపక్క మార్కెట్ రూట్కి పెద్ద ఖాళీ స్థలం ఉంటుంది, పెద్ద గట్టు ఉంటుంది. ఆ రైతులందరికీ కూడా అదే కళ్ళాల కింద ఉపయోగపడుతుంది. వరిచేలు కోసుకున్న తర్వాత అవి నూర్చుకుని వడ్లు కింద తయారు చేసి, ధాన్యం కింద తయారు చేసుకుని వాళ్ళు ఎగుమతి చేసుకుంటానికి వాళ్ళ ట్రాక్టర్లు కానీ, 2 ఎడ్ల బళ్ళు కానీ, ఇప్పుడు బళ్ళు లేవనుకోండి, ఇప్పుడు అన్ని ట్రాక్టర్లే, అట్లా రవాణాకు కానీ ఆ గట్టు పక్కన ఉన్న కళ్ళాలకు ఉపయోగించే భూమి ఉపయోగపడేది. ఆ భూమి తవ్వుకెళ్ళిపోతారు. ఒక తట్టడి బట్టో లేకపోతే గంపడి బట్టో కాదు, 100 లారీలు, 100 ట్రిప్పర్లు, 10 టన్ ట్రిప్పర్లు, 10 టైర్స్, 20 టైర్స్, వాళ్ళ ఇష్టం. చూడండి, మీకు అన్నీ అంటే కొన్ని వందల ఫోటోలు, కొన్ని వందల కెమెరాలతో చూడండి ఎంత అందమైన గోదావరి పరివాహక ప్రాంతాల్లో మట్టి పట్టుకెళ్ళిపోతున్నారండి. ఎవరికైనా మట్టి ఏం చేసుకుంటారని చెప్పి అనుమానం రావచ్చు. ఈ మట్టి పాలకొల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన వరి పొలాలన్నీ కూడా ఇప్పుడు ఇళ్ల ఫ్లాట్ల కింద చేస్తున్నారు. ఫ్లాట్ కింద చేయాలంటే ముందు దాన్ని పూడ్చి చదును చేసి దానికి రోడ్లు అవన్నీ విడగొట్టి లేఅవుట్ చేయాలి. లేఅవుట్ చేయటం కోసం ఆ వరి భూములు పూర్వం పెద్ద సమస్య కింద ఏమేడ్చేదయ్యా అంటే వ్యవసాయ భూములన్నీ కూడా చేపల చెరువుల కింద, రైలు చెరువుల కింద మార్చేస్తున్నారు, పొల్యూషన్ వచ్చేస్తుందని చెప్పి అనుకున్నారు. ఇప్పుడు పచ్చని పంట భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారిపోయి అవన్నీ కూడా అవుట్ సైడ్ల కింద అయిపోతున్నాయి. ఎవడ భూమి వాడు రేటు కోసం చూసుకుంటాడు, ఆడు అమ్ముకుంటాడు, తప్పలేదు. ఆ పంట భూములు పూడ్చడం కోసం ఇప్పుడు రైతులకు ఉపయోగపడే ఇది చూడండి ఎంతంత దూరం ఎన్నేసి మీటర్లతో వేస్తారో వీళ్ళు చూడండి.
వీళ్ళు తవ్వేత్తమే కాదు ఎక్కడ వీళ్ళు వీళ్ళు తవ్వుతవే కాకుండా అక్కడ ఈ ఈ పక్క గ్రామాలకు సంబంధించిన రైతులే ఘర్షణ పడతారు. ఎందుకు? అక్- ఇది అక్కడ అక్కడ ఉన్న రైతులకు సంబంధించిన బ్యాచ్. అంటే రైతులు కానీ కౌలు రైతులు కానీ, రైతులు అంటే అక్కడ పెద్ద భూస్వాములు వీళ్ళంతా కూడా మ్యాక్సిమం అధికార పార్టీకి సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన ఈ చౌదరి కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన రైతులు చాలా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళంతా కూడా కూటమి సపోర్టర్స్. ఎప్పటి నుంచో 83 అప్పటి నుంచి, తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి కూడా అందులోనే ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు. అట్లాగే ఆ వ్యవసాయ భూముల మీద అవి వ్యవసాయం కోసం మగతాకు తీసుకుని చేస్తున్న కూలీలు కాదు, రైతులు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా అన్ని కేసులు ఉన్నాయి. కానీ ఈ మట్టి దోపిడీకి అధికార పార్టీకి సహకరిస్తున్న కూటమి నాయకులతో పాటు ఉన్న అనుచరులు వాళ్ళు మొత్తానికి అంతా కూడా చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన వాళ్ళ ఘర్షణ పడుతున్నారు. మట్టి తవ్వుకెళ్ళిపోదామని ఒకళ్ళు, లేదు తవ్వుకెళ్ళిపోతే ఇవన్నీ నాశనం అయిపోతాయని చెప్పి వీళ్ళు. ఇదేంటంటే అవన్నీ పడిపోయిన మొత్తం, అంటే మన ఎడ్జ్ అంతా తవ్వుకొచ్చేస్తుంటే మళ్ళీ ఆ వారం ఉన్న పిల్లలన్నీ పడిపోతూ ఉంటాయి. చూడండి ఎన్ని కిలోమీటర్లకి. ఇది నిన్న వెళ్తే ఏం జరిగిందంటే అక్కడ ఈ ఘర్షణ జరుగుతున్నారు, కొంచెంసేపు ఆపారు. నిన్న ఈ ఫిర్యాదులు అవన్నీ తీసుకుంటానికి గ్రేవియన్స్కి సోమవారం కేటాయించారు కాబట్టి ఎంఆర్ఓలు వీళ్ళంతా అక్కడ ఉన్నారు. ఎవరూ రాలేదు. అక్కడ చాలాసేపు వెయిట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆచంట ఎస్ఐ గారు వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా, మీరు ఎవరైనా ఈ ట్రిప్పర్లు అడ్డుకుంటే మీ మీద కేసులు పెడతాం, వీళ్ళకి పర్మిషన్ ఉందంటారు. పోనీ ఒక పర్మిషన్ కాపీ వాళ్ళకి పాడేయచ్చు కదా. ఏం పర్మిషన్ ఉంది? మట్టి తవ్వుకెళ్ళిపోవని పర్మిషన్ ఉందా? లేకపోతే ఆ నక్కల డ్రైన్ ఏమైనా శుభ్రం చేయమని పర్మిషన్ ఉందా? పర్మిషన్ ఏమంటే దానికి ఒక మెజర్మెంట్స్ అని, దానికి ఒక నామ్స్ అని ఉంటాయి కదా. తవ్వుకెళ్ళమంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కిందకి 15 నుంచి 18 అడుగులు కిందకి లోతు తవ్వేసి, అంత వెడల్పు తవ్వేసి, రేపు అసలు ఏమైపోద్ది? ఆ నక్కల డ్రైన్ ఏమైపోద్ది? చుట్టుపక్కల ఉన్న రైతుల పరిస్థితి ఏమైపోద్ది? అడిగితే 1000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొన్నామని చెప్పి అధికార పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు అదే మాట చెప్తున్నాడు. దీనికి పరిష్కారం ఏంటి? కలెక్టర్ పట్టించుకోడు, లోపల పట్టించుకోదు. ఆవిడ మేడము, ఆవిడ అధికార పార్టీకి వెన్నుదన్నుగా ఉంటుంది, ఫోన్లు ఎత్తదు. దానికి సంబంధించి ఆవిడ మీద కూడా తప్పనిసరి పరిస్థితి, ఆవిడ మీద కూడా కంప్లైంట్ చేస్తూ ఆవిడకే లెటర్ పెట్టాను, కాపీ చీఫ్ సెక్రటరీకి, లోకాయుక్తకి, అందరికీ కూడా పంపడం జరిగింది. నిన్న రాత్రి మెయిల్ చేశాను నేను. ఇదైతే ఈ పోరాటం అయితే ఆగే ప్రసక్తి లేదు. ఎందుకంటే దీనికంతా కూడా ఏమి జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇప్పుడు పట్టుకెళ్తున్నారో రేపు ఆపుతారో, ఆపినోళ్ళు ఈ వెహికల్స్కి ఏమైనా డ్యామేజ్ చేసినా, లేకపోతే ఏళ్ళు దౌర్జన్యంగా మట్టి అమ్మేసుకుని మట్టి కొనేసుకుంటున్న వ్యక్తులు, ఈ వ్యాపారం మట్టి వ్యాపారం చేస్తున్న మట్టి మాఫియా వాళ్ళు రైతులకి ఏమైనా అపకారం చేసినా ఇది చాలా పెద్ద ఇష్యూ అయి కూర్చుంటుంది. మరీ ముఖ్యంగా అక్కడ లోకల్గా ఉన్న కొంతమంది ఈ అధికార కూటమికి సంబంధించిన ప్రజాప్రతినిధి యొక్క ఏజెంట్లు అనండి, బ్రోకర్లు అనండి, తప్పుడు వెధవలం, అందులో ఏమీ డౌట్ లేదు. ఈ మట్టి అమ్ముకున్న నా కొడుకుని ఎవరిని కూడా గౌరవించవలసిన నెసెసిటీ ఏమీ లేదు. దేశానికి సంబంధించిన, ప్రజలకు సంబంధించిన ఈ ప్రకృతి సంపదని దోచుకెళ్ళిపోతున్నాడు ఎవడైనా నీచుడే. ఆ ఎదవల పెద్ద గౌరవించి వీళ్ళు అని చెప్పి సంబోధించవలసిన నెసెసిటీ నాకైతే లేదు. కాబట్టి ఇందులో బ్రోకర్లు తయారవి ఇంటింటికి తిరిగి రైతుల దగ్గరికి వెళ్ళి, నువ్వు గొడవ చేయకరా, నువ్వు అక్కడికి రాకరా, నీకు ఇంత ఇస్తానని చెప్పి బేరాలు కూడా చేస్తున్నారంట నిన్న నుంచి. ఇదంతా ప్రజల దృష్టిలో పెట్టాలనే ఉద్దేశంతో తప్ప ఇది మామూలుగా ఆగే విషయం కాదు. ఏదైనా కొంచెం తీవ్రమైన రూపం దాల్చే పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడే తగిన చర్యలు తీసుకుంటే మంచిది, లేకపోతే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఈ సందర్భంగా చెప్పింది ఏంటంటే, దేశానికి వెన్నుముక రైతు, ప్రజలకు పట్టెడు అన్నం పెట్టి రైతు, ఈ దేశంలో 100% పొల్యూటెడ్ కాకుండా ఉన్న వ్యవస్థలు రెండు. జై జవాన్ జై కిసాన్. ఆ వ్యవస్థలను నాశనం చేద్దామని చూస్తే ఆడు ఎంత గొప్ప ప్రజాప్రతినిధి అయినా, ఆడు కుటుంబ సభ్యులైనా, ఆడు అనుచరులైనా ఎవరిని కూడా ప్రజలు ఊరుకోరు, తొక్కు పెట్టి నారదీస్తారో. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలకు సపోర్ట్గా ఆచంట నియోజకవర్గ పరిసర ప్రాంతాలకు సంబంధించిన వ్యవహారంలో నేను కూడా భాగస్వామి అవుతాను, నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. రామోహన్ రావు. జై హింద్.